హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో టెక్ యూఆర్ఎస్ రెడ్డి ఫైవ్ ఈరోజు మనం చెప్పే ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి మీకు ఐఫోన్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ S25 అనమాట. ఈ యొక్క రెండు మొబైల్స్ అనేవి మీకు హైరేటెడ్ మొబైల్స్ అనమాట. ఇవి వచ్చేసి చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయి అనమాట. ఈ యొక్క రెండు మొబైల్స్ కానీ సెక్యూరిటీ పరంగా కానీ మీరు చూసుకున్నట్టయితే, కానీ ఐఫోన్ అదే మీకు సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఐఫోన్ 16 అనమాట. ఐఫోన్ 16 వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ S25. దీని ఒక రెండు మొబైల్ సంబంధించిన పిక్చర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. వచ్చేసి నేను చెప్పేది ఓన్లీ బేస్ మోడల్స్ గురించి, మళ్ళీ మెయిన్ మోడల్స్ కాదన్నమాట. ఓన్లీ బేస్ మోడల్ గురించి మీకు అనేది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. డిఫరెన్సెస్ అనమాట. ముఖ్యంగా కెమెరా గురించి. కెమెరా మన ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా డిపార్ట్మెంట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి ఐఫోన్ లో 48 మెగా పిక్సెల్ ప్లస్ 12 ఉంటుంది అనమాట. మీకు వచ్చేసి ఫ్రంట్ అనేది 12 ఉంటుంది అనమాట. ఫ్రంట్ 12 మెగా పిక్సెల్, బ్యాక్ రియర్ కెమెరా వచ్చేసి మీకు 48 మెగా పిక్సెల్ ప్లస్ 12 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది అనమాట. ఐఫోన్ లో చూసుకున్నట్టయితే మీకు అదే గ్యాలక్సీలో చూసుకున్నట్టయితే మీకు సామ్సంగ్ గ్యాలక్సీ S25 లో 50 మెగా పిక్సెల్ ఉంటుంది అనమాట బ్యాక్ కెమెరా. ఫ్రంట్ సేమ్ 12 మెగా పిక్సెలే. రెండు మొబైల్స్ కెమెరా పరంగా చూసుకున్నట్టే ఒకటేలా ఉన్నాయి అనమాట. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. ఐఫోన్ లో మీకు క్లారిటీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. జూమింగ్ చేసినా సరే క్లారిటీ తగ్గదు. కానీ మీరు గ్యాలక్సీలో కొంచెం అనేది మీకు జూమింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల మీకు ఓవర్ జూమింగ్ చేసినప్పుడు కెమెరా అనేది మీకు లైట్ గా షేక్ అవుతుంది అనమాట. ఈ యొక్క కెమెరా సంబంధించిన మీకు ఫొటోస్ విజువల్స్ అనేవి మీకు చూపిస్తాను, చూసేయండి ఫస్ట్. ఇక్కడ కెమెరాకి సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది మీరు చూసేసారు కదా, ఏది ఎలా ఉంది క్వాలిటీ ప్రకారంగా కానీ మీకే అర్థమై ఉంటుంది అనమాట. నేను రెండు మొబైల్ సంబంధించిన కెమెరా పిక్చర్స్ అనేవి వేసాను. లో లైట్ లో వేసాను, డార్క్ లైట్ లో వేసాను, డే టైమ్స్ లో తీసాను అనమాట. ఇది వచ్చేసి డీటెయిలింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఐఫోన్ లో కొన్ని పోర్ట్రేట్ షాట్స్ ఐఫోన్ లో మీకు చాలా బాగా వస్తున్నాయి అనమాట. పోర్ట్రేట్ షాట్ మీరు చూసుకున్నట్టు బాగా గమనించింటే పోర్ట్రేట్ షాట్స్ అనేవి మీకు ఐఫోన్ లో చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ సామ్సంగ్ లో కూడా బాగానే వస్తున్నాయి అనమాట. బాగా రాలేదని చెప్పట్లేదు, కానీ కొన్ని డీటెయిల్ గా మనం చూసుకున్నట్టయితే నాకైతే కొంచెం S25 అనేది బెటర్ అనిపించింది అనమాట ఐఫోన్ తో చూసుకున్నట్టయితే కొన్ని ఫొటోస్ లో. అండ్ ఆల్సో సెల్ఫీ తీసుకున్నప్పుడు అయితే మీకు వచ్చేసి రెండు మొబైల్స్ మీకు మెగా పిక్సెల్ అనేది సేమ్ అని చెప్పాను కదా, కానీ మీకు ఐఫోన్ లో కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉందన్నమాట. అదే గ్యాలక్సీ S25 లో లైటింగ్ అనేది చాలా బాగుంది అనమాట. ఒక ప్లేస్ క్లారిటీ కానీ లైటింగ్ కానీ మీకు లో లైట్ లో కూడా నీట్ గా పడతాయి అనమాట ఐఫోన్ తో కంపేర్ చేస్తే. ఏది గ్యాలక్సీ S25 చాలా బాగుంది అనమాట ఫ్రంట్ కెమెరా ఐఫోన్ తో చూసుకున్నట్టయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇది చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి చాలా మందికి ఇది అవసరం పడింది అనమాట. ఇక రెండు మొబైల్స్ అనేవి మనకి బేస్ మోడల్స్ వచ్చేసి 81,000 లోపల ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఐఫోన్ చూసుకున్నట్టయితే మీకు 70,999 ఉంది. ఎంత? 70,999. అదే మీరు గ్యాలక్సీ S25 చూసుకున్నట్టయితే 80,999 ఉంది. రెండింటికి వచ్చేసి మాకు 10,000 అనే డిఫరెన్స్ ఉందన్నమాట. ఈ యొక్క రెండు మొబైల్స్ లో ఏది బెస్ట్? ఐఫోనా గ్యాలక్సీ S25? ఐఫోన్ 16 గ్యాలక్సీ S25 రెండు మొబైల్స్ లో ఏది బెస్ట్? కెమెరా పరంగా కానీ, బ్యాటరీ పరంగా కానీ, స్టోరేజ్ పరంగా కానీ, ఇంకోటి మనం ఇలాగే చూసుకుని ఈ యొక్క రెండు మొబైల్స్ ఏది బెస్ట్ అన్నట్టయితే నేను వచ్చేసి బడ్జెట్ లో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న దాంతో బడ్జెట్ లో చూస్తుంటే ఐఫోన్ బెస్ట్. అదే మీకు బడ్జెట్ లో కొంచెం ఒక 10,000 ఎక్కువైనా పర్లేదంటే మీరు ఖచ్చితంగా గ్యాలక్సీ S25 తీసుకోండి. ఎందుకంటే ఐఫోన్ మీరు ఏదన్నా బిజినెస్ మీకు ఏదన్నా సెక్యూరిటీ పరంగా కావాలంటే ఐఫోన్ తీసుకోవచ్చు, కానీ మనం వాడే అంతా నార్మల్ యూస్కే కదా. సో మనకైతే ఇప్పుడు అంత ఐఫోన్ అవసరం లేదన్నమాట. దానికి మించిన ఫీచర్స్ అనేవి S25 లో కూడా ఉన్నాయన్నమాట. ఏకి సంబంధించిన ఏ కాల్ ట్రాన్స్లేషన్ కానీ లైవ్ లో మీరు కాల్ ట్రాన్స్లేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. గ్యాలక్సీ S25 లో మీకు వచ్చేసి ఐఫోన్ లో అలా రాలేదనమాట ఇంకా. కానీ మీకు ఐఫోన్ చూసుకున్నట్టయితే సెక్యూరిటీ పరంగా బెస్ట్, కెమెరా పరంగా బెస్ట్, ఐఫోన్ కూడా బెస్టే దీంతో పోల్చుకున్నట్టయితే. కానీ కొన్ని డిపార్ట్మెంట్లలో మీకు S25 అనేది బెటర్ గా ఉందన్నమాట. ఫొటోస్ లో మీరు ఎడిట్ చేసుకోవాలన్నా సరే ఏ అనేది S25 లో చాలా బాగా వాడుకున్నారు అనమాట. ఏదంతా S25 లో గ్యాలక్సీలో వాడారు కానీ మరి అంత లేదనమాట. దీంతో గ్యాలక్సీలో మీకు కెమెరాస్ కూడా మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఐఫోన్ బేస్ మోడల్ కి 16 వచ్చేసి మీకు 2 కెమెరాస్ అనమాట. అవి కూడా స్ట్రైట్ గా ఇచ్చారనమాట. మీకు ఫొటోస్ చూడొచ్చు, ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అదే మీరు S25 చూసుకున్నట్టయితే నార్మల్ S23, S24 బేస్ మోడల్స్ ఉన్నాయి, సేమ్ అలా అయింది అనమాట. బ్యాక్ సైడ్ ఇక్కడ ఫోటో బేస్ చూడొచ్చు. మీరు యొక్క రెండు ఫొటోస్ లో మీరు డిఫరెన్స్ చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ కానీ మీకు ఐఫోన్ 16 అనేది మీకు సైజ్ కూడా 1 ఇంచ్ చిన్నగా ఉంటుంది అనమాట. ఐఫోన్
అదేంటి ఐఫోన్ 16 1 ఇంచ్ చిన్నగా ఉంటుంది, గ్యాలక్సీ 25 1 ఇంచ్ పెద్దగా ఉంటుంది అనమాట. ఇంకా ఐఫోన్ సంబంధించే పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నామా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ వచ్చేసి మీకు 8GB ర్యామ్తో బేస్ మోడల్ ఉంటుంట. 8GB ర్యామ్ 128GB 256 ఉంది, 512 ఉందన్నమాట. 1TB ఇది బేస్ మోడల్ లేదనమాట. ఇది వచ్చేసి 8GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. బేస్ మోడల్ 8GB ర్యామ్ 128తో. ఇంకా ఇది వచ్చేసి 6.1 ఇంచెస్ ఉంటుంది అనమాట. స్క్రీన్ వచ్చేసి 6.1 ఇంచెస్ ఐఫోన్ అనమాట. 6.2 ఇంచెస్ ఏది గ్యాలక్సీ S25 అనమాట. 6.2 ఇంచెస్ అనమాట గ్యాలక్సీ. ఐఫోన్ బ్యాటరీ చూసుకున్నట్టయితే 3561 మెగాపిక్సెల్ ఎంఏహెచ్ అనమాట. 3561 ఎంఏహెచ్ అనమాట ఐఫోన్ చూసుకున్నట్టయితే. అదే మీరు గ్యాలక్సీ చూసుకున్నట్టయితే దగ్గర మీకు ఒక 500 ఎంఏహెచ్ దాకా ఉంది, 5000 ఎంఏహెచ్ దాకా ఉంది అనమాట. బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే అదే మేలు అనమాట. మీకు వచ్చేసి చూసుకోవచ్చు. ఒకటి ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ ప్రకారంగా మీకు చూసుకునేవాడుగా సామ్సంగ్ గ్యాలక్సీ A25 బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు S25 అనేది Android 15 మీద రన్ అవుతుంది. అదే మీరు ఐఫోన్ చూసుకున్నట్టయితే iOS 18 మీద రన్ అవుతుంది అనమాట. iOS 18 అనమాట. మీకు దీంతో అప్డేట్స్ కానీ ఐఫోన్లో కానీ సెక్యూరిటీ పరంగా అయితే ఇది డౌట్ పడాల్సిన అవసరం లేదనమాట సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా మనకి ఏఐలో కొన్ని ఫీచర్స్ అనేవి కొత్తగా యూజ్ చేస్తున్నారు, కానీ ఐఫోన్ వాళ్ళు అంత యూజ్ చేయలేదు. కానీ మనకు గ్యాలక్సీ వాళ్ళు చాలా బాగా వాడుకున్నారు అనమాట. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగా వాడుకొని దాంతో రకరకాలుగా మీరు ఫోటోస్ ఎడిటింగ్ చేసుకొని కాల్లో లైవ్ ట్రాన్స్లేషన్ కానీ ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే కెమెరా డిపార్ట్మెంట్లోనే కాదు, మీకు మొబైల్ ఎక్స్పీరియన్స్లో కూడా కానీ మీకు మొబైల్ అనేది కూడా మీకు చాలా స్మూత్గా రన్ అవుతుంది అనమాట. 2 మొబైల్ స్మూత్గానే రన్ అవుతాయి. కానీ మీకు ఇది వచ్చేసి ఏమంటే గ్యాలక్సీ S25 వచ్చేసి ఐఫోన్తో పోల్చుకున్నట్టయితే ప్రైస్ విషయం కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ ఇది చూసుకున్నట్టయితే నా పర్సనల్గా నాకైతే A25 అయితే బెటర్ అనమాట. గ్యాలక్సీ A25 అయితే బెటర్.